వెల్కమ్ టు A6 న్యూస్. నమస్కారం అండి, నా పేరు విజయ్. ఈ కార్యక్రమం ప్రతి అమావాస్యకి ఇంచుమించుగా 18 నెలలు, ఇది 18వ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు. ఇదే విధంగా మొదట్లో ఏంటంటే ఈ ఆర్యవైశ్య సంఘం చంపాపేట ఆధ్వర్యంలో ఒక సపరేట్ కమిటీ ఏర్పరిచి దీన్ని 1వ నెల 2వ నెల ఆ తర్వాత ముందు 100 మందికి 150 మందికి అనుకొని ఈరోజు 600 నుంచి 700 మందికి అన్నదానం చేసే పరిస్థితికి ఈ మా సంఘ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కమిటీ ఒక సపరేట్ ఏర్పాటు చేసి అందులో ఒక 190 పైన మెంబర్స్ని ఏర్పరిచి, అంటే వివిధ ప్రదేశాల నుంచి మా కార్యక్రమాన్ని నచ్చి వాళ్ళు ప్రతి నెల సహకరిస్తూ ప్రతి నెలకు ఏదో రకంగా సర్వీస్ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఫుడ్ పంపిస్తున్నారు, అదేవిధంగా కొంతమంది ఆర్థికంగా సహాయపడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా ప్రతి మాసానికి ఒక 30 నుంచి 35 కార్యకర్తలు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయడం, అదేవిధంగా 100 నుంచి 150 మంది ఆర్థికంగా సాయం చేస్తూ కార్యక్రమాన్ని ఇదే రకంగా రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాము. అయితే మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదో రకంగా మహిళలని ఉత్తేజపరుస్తూ ఒక చోటికి తేవటము, ప్లస్ ఆర్యవైశ్య కుటుంబాలందరినీ వాళ్ళకున్న సమస్యలే ఉండొచ్చు అందరు వెళ్ళి పలకరించడం కానీ కలవటం కానీ, వాళ్ళని సమిష్టిగా ఉంటూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అందరము ఏకమై అక్కడికి వెళ్ళి సాల్వ్ చేయటం కానీ అట్లాంటి కార్యక్రమాలు. అదేవిధంగా వాసవి కనకాపరమేశ్వరి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఒక 600 నుంచి 700 మంది ఊరేగింపుగా చేసుకోవటము ఒక 3 సంవత్సరాలుగా జరుగుతుంది. అది కార్యక్రమము సంఘం పాతదైనప్పటికీ రోజుకు పెంచుతూ మెల్లమెల్లగా కొంచెం దాన్ని వృద్ధి చెందుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతోమంది సహకారం ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలని కొన్ని కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూ ముందరికి వెళ్ళామనే ప్రోగ్రాం వేసుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమము ప్రతి అమావాస్య రోజు ఇక్కడే జరుగుతుంటుందా? ప్రతి అమావాస్య రోజు ఇక్కడే చేస్తున్నాము. అది మొదట్లో ఒక 100-150 మందితో ప్రారంభించి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఒక 700 మందికి అన్నదానం చేయగలిగినాము. ఆ స్థాయికి ఎదిగింది 18వ అన్నదాన కార్యక్రమం. అన్నదానం చేసే కార్యక్రమంలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే కొంతమంది వైశ్యులని మెంబర్స్ని ఒకదానికి చేర్చడం ఒకటి. అదేవిధంగా అమావాస్య రోజు అన్నదానం చేయడానికి గల కారణం ఏంటంటే పితృదేవతలను గుర్తు చేసుకొని వాళ్ళ స్తోమతో ఒక 200 రూపాయలు ఇచ్చినా కూడా ఒక 5గురికి అన్నదానం చేసిన వాళ్ళు అవుతారు. పితృదేవతలు శాంతిస్తారు. దాంతో మనము మన కుటుంబాలు శాంతి భద్రతలతోటి అష్టైర్య ఆరోగ్యాలతోటి ఉంటారని చెప్పేసి భావనతోటి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.